ఇప్పుడే అందిన వార్త. ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ భారీ శుభవార్త. రేపటి నుంచి అమలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో, ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కదా, లైక్ చేయడం మర్చిపోతున్నారండి. వెంటనే లైక్ చేయండి. వివరాలకైతే వెళ్ళిపోదామండి. కొన్ని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు చాలా రకాల కస్టమర్లు అయితే ఉంటారు. అయితే ఎస్‌బీఐ అకౌంట్ ఉన్న వారందరికీ ముఖ్యంగా చాలా రకాల బెనిఫిట్స్ కూడా అందిస్తుంటారు. అయితే రిస్క్ లేకుండా సురక్షితమైన పెట్టుబడితో నెల నెల ఆదాయం కోరుకునే వారికి బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లు ఎఫ్‌డిఎస్ అత్యుత్తమ మార్గం అనమాట. సో, ముఖ్యంగా పదవీ విరమణ సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అప్డేట్ ఇచ్చారు. ఇక ఎఫ్‌డీలే కొండంత అండగా అంటే ఇవాళ ఆర్‌బీఐ రెపో రేట్లను తగ్గించడంతో చాలా బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయన్నమాట. ఈ తరుణంలో దేశీయ దిగ్గజ బ్యాంకు ఎస్‌బీఐ మాత్రం తన కస్టమర్ల కోసం 4 ప్రత్యేక స్కీములు ద్వారా భారీ వడ్డీనైతే ఆఫర్ చేస్తూ వస్తుంది. 2026లో ఎస్‌బీఐ అందిస్తున్నటువంటి స్పెషల్ ఎఫ్‌డి స్కీము ఏంటో అనేది ఇప్పుడు ఒకసారి లుక్ ఏద్దామనమాట. ఒకటి ఎస్‌బీఐ అమృత్ ఫస్ట్ అనేటువంటి ఒక స్కీమ్ ఉందనమాట. స్కీము తక్కువ కాల పరిమితిలో ఎక్కువ లాభం పొందాలనుకునే వారి కోసం ఇది రూపొందించిన పెట్టుబడి స్కీమ్ అనుకో. ఇక టెన్యూర్ వచ్చేసి 3-4 రోజులనమాట. వడ్డీ రేట్లు సామాన్య ప్రజలకు 6.45% కాగా సీనియర్ సిటిజన్‌లకు వచ్చేసి 6.9% వడ్డీ లభిస్తుందనమాట. ఎస్‌బీఐ వీకేర్‌కి సంబంధించి ముఖ్యంగా ప్రత్యేకంగా వృద్ధుల భవిష్యత్తు భద్రత కోసం ఎస్‌బీఐ ఈ పథకాన్ని కూడా ప్రవేశపెట్టిందనమాట. టెన్యూర్ 5 ఏళ్ల నుంచి 10 ఏళ్ల వరకైతే ఉంటుంది. వడ్డీ రేటు సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా 7.05% వడ్డీ నుండి బ్యాంక్ అయితే అందిస్తుందనమాట. ఎస్‌బీఐ నాన్ కాలబుల్ టర్మ్ డిపాజిట్‌లకు సంబంధించి పెద్ద మొత్తంలో 1.01 కోట్ల నుంచి 3 కోట్ల వరకు డిపాజిట్ చేయాలనుకున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అనమాట. ఇందులో మధ్యలో డబ్బు తీసుకోవడానికి వీలుండదనమాట. వడ్డీ రేటు ఏడాది టెన్యూర్ పైన సీనియర్ సిటిజన్లకు 7.05%, రెండేళ్ల టెన్యూర్ ఎంచుకుంటే ఏకంగా 30 వడ్డీ అయితే లభిస్తుందనమాట. ఎస్‌బీఐ ప్రకటనకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇది సూపర్ సీనియర్ సిటిజన్‌లకు సంబంధించి 80 ఏళ్ళు పైబడినటువంటి వారు ప్రత్యేకంగా తెచ్చినటువంటి ఒక పథకంగా చెప్తున్నారనమాట. ఇది వచ్చేసి వీరికి సాధారణంగా సీనియర్ల కంటే 10% బేసిస్ పాయింట్ల అదనంగా వడ్డీ లభిస్తుంది. వడ్డీ రేట్లు 10 ఇయర్‌ని బట్టి 7.05% నుంచి 7.3% వరకు అయితే వడ్డీ పొందవచ్చు. ముఖ్య గమనిక అనమాట. ఎస్‌బీఐలో ప్రస్తుతం 7 రోజుల నుంచి 10 ఏళ్ల కాలపరిమితితో ఎఫ్‌డీలు అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట. మీరు ఎంచుకునేటువంటి కాల పరిమితిని బట్టి వడ్డీ రేట్లు మారుతుంటాయి. డిపాజిట్ చేసేటువంటి ముందు సమీపంలో ఉన్నటువంటి బ్రాంచ్‌ను సంప్రదించి జీఎస్టీ మరియు ఇతర నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలించగలరనమాట. సో, మొత్తానికైతే ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేశారు.